హలో అందరికీ! ఈరోజు మనం టెంపుల్ స్టైల్‌లో పులిహోర ఎలా చేసుకున్నామో చూసేద్దాము. నేను దీనికోసం గ్రౌండ్‌నట్ ఆయిల్ తీసుకున్నాను. గ్రౌండ్‌నట్ ఆయిల్ వల్ల ఏంటంటే పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ముందుగా పల్లీలు అండ్ ఎండుమిర్చి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఆయిల్‌లో తాలింపు గింజలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోగానే నెక్స్ట్ మనం చిల్లీస్ యాడ్ చేసుకుందాము. గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చీస్ కూడా కొంచెం ఫ్రై అయిపోగానే మనం ఒక పొడి యాడ్ చేస్తాను నేను. ఆ పొడి వల్లే మొత్తం మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. లైక్ టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. ఇది ఎలా చేసుకున్నానంటే నేను కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా మినపప్పు అండ్ పచ్చిశనగపప్పు వీటిని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పట్టేసుకోండి. పౌడర్ పట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా తాలింపులో ఫ్రై అయిపోగానే నెక్స్ట్ ఆ పౌడర్ యాడ్ చేసుకోండి. ఆ పౌడర్‌లో కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు మొత్తం యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పచ్చి వాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. మొత్తం మంచిగా ఫ్రై అయిపోతుంది అనగానే మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోండి. ఆ చింతపండు వాటర్ దీంట్లో పోసేయాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ ఉంటది కదా! ఆ జ్యూస్ దీంట్లో పోసేసుకుందాము. జ్యూస్ కూడా ఇప్పుడు చూడండి ఎలా ఉందో, ఎంత లిక్విడ్‌గా ఉందో. మనం ఎట్లా అవ్వాలంటే లాస్ట్‌కి చాలా థిక్ గ్రేవీలా రావాలి. సో, ఏం చేద్దామంటే దీంట్లో మూత పెట్టేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఉడకనిద్దాము. అండ్ నేను ముందు కరివేపాకు వేయడం మర్చిపోయాను. సో, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. చూడండి గ్రేవీ ఎంత థిక్‌గా వచ్చేస్తుందో. అండ్ ఫైనల్లీ చూడండి అయిపోయింది మన గ్రేవీ. చాలా సిమ్‌లో పెట్టుకొని మీరు చేసుకోండి. లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ముందుగానే రైస్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపేసి పెట్టేసుకున్నాను. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లోకి వేయించిన పల్లీలు, ఎండుమిర్చి అండ్ మనం తీసుకున్న గ్రేవీ, చింతపండు గ్రేవీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. గైస్ ట్రస్ట్ మీ. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ రాకపోతే నాకు కింద కామెంట్ చేయండి. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ రాలేదని. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.